హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్. ఈరోజు సద్గురు రచించిన మరణం బుక్లో అధ్యాయం 7 మరణంలో సాకారం. అందులో బాధలో ఉన్నవారికి చనిపోవడానికి సహాయం చేయాలా అనే టాపిక్ గురించి సద్గురు మాటలో తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో మనం అంతిమ క్షణాలు అత్యంత ప్రధానం అన్న దాని గురించి తెలుసుకున్నాము సద్గురు మాటలో. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈ వీడియోలో బాధలో ఉన్నవారికి చనిపోవడానికి సహాయం చేయాలా అన్నదాని గురించి తెలుసుకుందాం. ఓ వ్యక్తి దుర్భరమైన శారీరక బాధ అనుభవిస్తూ ఉంటే అతగాడి మరణానికి మనం సహాయం చేయనక్కర్లేదా? మీరు పుట్టేటప్పుడు మీ అమ్మ తీవ్రంగా బాధపడి ఉంటుంది. బాధ అనుభవిస్తున్న వారిని ఆ బాధ నుండి విముక్తి కలిగించేందుకు చంపివేయటంలో తప్పు లేదని మీ నమ్మకం అయితే దాని ప్రకారం మిమ్మల్ని ఆమెను ఆ సమయంలో చంపి ఉండాల్సింది కదా. మరణశయ్య మీద ఉన్నవాళ్ళు శరీర బాధ ప్రసూతి వార్డులో వాళ్ళ బాధ కంటే ఎక్కువ అనుకుంటున్నారా? అలాగని చెప్పేందుకు లేదు. అసలు ఈ ప్రశ్న పదే పదే వస్తూ ఉండడానికి కారణం ఈ రోజుల్లో జనాభాలో చాలామందికి కేవలం జడంగా కూరగాయలుగా చాలా కాలం పక్కలో పడి జీవిస్తూ ఉండటం. మీరు అనవసరంగా సాధారణ జీవన గతిలో జోక్యం చేసుకుని వైద్య చికిత్సల ద్వారా మరణాన్ని వాయిదా వేస్తూ పోకపోతే వాళ్ళు ఇంత దీర్ఘకాలం ఇలా దుర్భర బాధ అనుభవిస్తూ ఉండరు. మీ వైద్య ప్రక్రియలు లేకపోతే వాళ్ళు వాళ్ళ సహజమైన ఆయు ప్రమాణాన్ని దాటి జీవించరు. అంటే అర్థం, ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళకి ఎలాంటి వైద్య చికిత్స అందించకూడదనా? కాదు. ఇంకా ఆశలే లేవు అనిపించే స్థితి దాకా వెళ్ళి చికిత్స ద్వారా మళ్ళీ మామూలు మనుషులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పలాని వ్యక్తి మరణించడం ఖాయమని అందరూ అనుకున్న తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యవంతుడై ఎంతో కాలం జీవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి వీళ్ళందరికీ ఆరోగ్యవంతులయ్యే అవకాశం కలిగించడం తప్పవుతుందా? మరణించడానికి సహాయం అందుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ఎప్పుడు అలాంటి సహాయం అందించాలి అన్న నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? 100% పలానా రోగి తన వ్యాధి నుంచి విముక్తుడయ్యే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించిన సందర్భాలలో ఆ రోగికి మందులు ఇవ్వటం మానేయచ్చు. కానీ ఎవరైనా పనిగట్టుకొని విషమో మరేదో ఇంజెక్షన్ రూపంగా ఎక్కించి ఆ రోగికి మరణం ప్రాప్తించేలా చేయాల్సిన అవసరం ఏముంటుంది? మీరు మందులు ఇవ్వటం ఆపేస్తే ఆ శరీరానికి జీవంతో కొనసాగే శక్తి లేకపోతే ప్రాణాలు అవే నిష్క్రమై అయిపోతాయి. శరీరం వదిలి జీవుడు ఏ దశలో నిష్క్రమించాలో మీకు సరిగ్గా తెలిసి ఉంటే తప్ప పలానా వ్యక్తి శరీరం జీవనం కొనసాగించడానికి సరిపోదు అన్న నిర్ణయించడానికి మీరెవరు? మీకు వృద్ధాప్యం అంటే, రోగుల బాధ అంటే భయమైతే మీరు ఏదైనా సాధన ఆరంభించవచ్చు కదా. ఆ సాధన సహాయంతో మీరు శరీరాన్ని మీరు కోరినప్పుడు వదిలి వెళ్ళిపోవచ్చు. మరణించే క్షణం దాకా ఆగటం ఎందుకు? ఆగి అప్పుడు కుమార్తెను మీకు ఇంత విషం ఇవ్వమని అడగడం ఎందుకు? మీరలా వారిని అడగడం న్యాయమేనా? వాళ్ళు ప్రేమ వల్లనో కనికరం వల్లనో మీకు విషం ఇచ్చారనుకోండి, ఇక ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పటికైనా మర్చిపోగలరా? మీరు అలాగో దాటిపోతారు. పాపం ఇంకా 10 కాలాల పాటు బ్రతకవలసిన వాళ్ళు నెత్తిన ఇలాంటి బరువు ఉంచి వెళ్ళాలా? ఎవరి కనికరము మీకు అవసరం లేనే లేదు. మీరు మీ జీవితాన్ని గడుపుకోవచ్చు. ఒక ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా జీవించవచ్చు. మీ ప్రణాళిక సరిగా జరిగినన్నాళ్ళు మీరు జీవిస్తారు. వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు హుందాగా వెళ్ళిపోతారు. కారుణ్య మరణం మీకు అక్కర్లేదు. ఈ పద్ధతుల్ని ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు మీకు కారుణ్య మరణాల్లో తప్పేమీ లేదు అని అనిపించవచ్చు. సమాజంలో ఈరోజు అదొక గొప్ప విప్లవాత్మకమైన భావనగా చలామణి అవుతున్నది. సమాజంలో ఎప్పుడు అభ్యుదయ వాదులుగా ఉండగోరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి మరణాలు మంచివేనని వాదిస్తూ ఉంటారు. మీరు నిజంగా మానవ జాతి అభ్యుదయం కోరే వాళ్ళైతే
వాళ్లకు వాళ్ళ శరీరాలను వాళ్ళ ఇచ్ఛానుసారంగా వదిలేయగల శక్తిని సంక్రమించింప చేసేందుకు కృషి చేయకూడదు? నేను ఆ పనే చేస్తున్నాను. మనుషులు సమయం వచ్చినప్పుడు తమ ఇచ్ఛానుసారంగా తమ జీవితాలు సమాప్తి చేసుకునే సామర్థ్యం పెంచుకునేందుకు సహాయం చేస్తున్నాను. విషమో తలగుడో ఉపయోగించుకునే అవసరం లేకుండా. ఈ రోజుల్లో మరొక విచిత్రమైన పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఆధునిక వైద్య చికిత్స విధానాల పుణ్యమా అని రోజు రోజుకు మరింత మంది దాదాపు నిర్జీవంగా పడి ఉండి సుదీర్ఘకాలం జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొద్దిమంది ఆ స్థితిలో సంవత్సరాల తరబడి ఉండి ఆ తర్వాత మళ్ళీ మామూలు ఆరోగ్యం పుంజుకునే వాళ్ళు కూడా ఉంటారు. కనుక వాళ్ళ చుట్టూ ఉండే సన్నిహితులలో గొప్ప సంఘర్షణ. వాళ్ళను అలా యంత్రాల సహాయంతో జీవిస్తూ ఉండనివ్వాలా, లేక ఆ యంత్ర సహాయం సంహరించి వాళ్ళను చనిపోనివ్వాలా? ఒక తమాషా సంఘటన వినండి. ఆ రోజుల్లో శంకరన్ పిల్లై యూరోప్లో నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు వయసు మీద పడుతున్నది. ఓ రోజు టీవీలో వృద్ధ ఆశ్రమాల గురించి, మరణాశ్రమాల గురించి ఒక కార్యక్రమం చూస్తున్నాడు. ఆయన భార్య మొరాకో దేశీయురాలు. కార్యక్రమం చూస్తూ మధ్యలో శంకరన్ తన భార్యతో, భార్యామణి, నాకు గనక ఇలా నిశ్చలంగా కూరగాయలలాగా కదలకుండా యంత్రాల సహాయంతో పక్కలోనే పడి ఉండాల్సిన పరిస్థితి వస్తే నువ్వు వాటి ప్లగ్లు లాగేసి, నాకు అలాంటి దుర్భరమైన జీవితం అక్కర్లేదు, శుభ్రంగా నిర్మోహటంగా ప్లగ్గు పీకేసేయి అన్నాడు. ఆ ఇల్లాలు ఒక్కసారి ఆయన వైపు చూసింది. వెంటనే లేచి వెళ్ళి ఆయన చూస్తున్న టెలివిజన్ ప్లగ్ పీకేసింది. యంత్ర సహాయం సంహరించడం అంటే ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. పోతే ఇలా యంత్ర సహాయంతో మరణ తుల్యమైన స్థితిలో దీర్ఘకాలం ఉన్నవాళ్ళు ఆ మృత్యు ముఖం నుంచి వెనక్కు రాగలిగిన సందర్భాలలో వాళ్ళు దాదాపు మరణించిన తర్వాత ఎవరో వాళ్లకు మళ్ళీ ప్రాణం పోశారు అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళలో జీవశక్తికి గట్టి దెబ్బ తగిలి అది కొంత వరకు అంతర్ముఖంగాను మరికొంత బాహ్యముఖంగాను ఉంటుంది. మామూలు జాగ్రత్త అవస్థలో కూడా మీరు కొంత బాహ్యోన్ముఖంగా మరికొంత అంతర్ముఖంగా ఉంటారు. జీవశక్తి అంతర్ముఖత వల్ల జీవం స్థిరంగా ఏకీకృతంగా ఉంటుంది. బాహ్యోన్ముఖత వల్ల జీవశక్తి బయటికి ప్రకటితమై మీకు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఈ ఊయల ఆట అన్ని ప్రాణుల్లోనూ జరిగేదే. ఇది మనుషులలోనూ జరుగుతుంది. ఆత్మ నియంత్రణలో కొంత నైపుణ్యం గలవారు ఈ ఊగులాటను అదుపు చేసి ఏదో ఒక స్థితి ఎంపిక చేసుకోగలరు. కనుక ఆ మరణ తుల్యమైన స్థితిలో జీవశక్తి ఎక్కువగా బాహ్యముఖంగా కొంచెమే అంతర్ముఖంగా ఉందన్నమాట. ఉండాలా పోవాలా అనే తుది నిర్ణయం తీసుకుంటున్నది. ఇదేదో వేదాంత సంబంధమైన ప్రశ్న కాదు, వ్యవహారమైన సంబంధమైనదే. ఈ శరీరం నేను ఇందులో కొనసాగటానికి యోగ్యమైన స్థితిలోనే ఉందా, శిథిలమైపోయిందా అన్న ప్రశ్న. కొంతకాలం ఇలా ఉండాలా పోవాలా అని ఆడిన తర్వాత అది ఉండాలి అని నిర్ణయించుకున్నదంటే దానికి కారణం వైద్య నిపుణులు కాదు, దైవలీల కాదు. వైద్య నిపుణులు ఆ శరీరాన్ని మరికొంచెం నివాసయోగ్యంగా చేశారేమో కానీ ఈ శరీరం ఇంకా నివాసయోగ్యమే, ఇందులో కొనసాగవచ్చు అన్న నిర్ణయం మాత్రం జీవానిదే. ఇంద్రియ గోచర జ్ఞానాన్ని గ్రహించే శక్తి బాగా వృద్ధి చేసుకోగలిగిన వారు ఒక రోగిని చూసి అతగాడు బతికి బట్ట కట్టే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయో అంచనా కట్టగలరు. ప్రాణామయ కోశం చేవను పరీక్షించే వాళ్ళు ఆ అంచనా కడతారు. ఒక మనిషిలో ప్రాణశక్తి అతగాడు పూర్తి ఆరోగ్యం పుంజుకోవటానికి తగినంత బలవత్తరమైన స్థాయిలో ఉందా లేదా అన్నది చెప్పడం సాధ్యమే. అలాగే పైకి చూడడానికి శరీరంలో వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు కనిపించకపోయినా ప్రాణశక్తి అతి బలహీనంగా ఉంటే ఆ రోగి ఆరోగ్యం పుంజుకోవడం అసంభవం. మీరు ఎలాంటి చికిత్సలు చేసినా సరే లోపల సాఫ్ట్వేర్ ఎలా ఉంది అన్నది ప్రశ్న. అది క్షీణించిపోయి ఉంటే ఇక మీరెంత శ్రమ పడినా అది పుంజుకోలేదు.
కానీ ఇలాంటి అంచనాలు కట్టగల విషయ గ్రహణ శక్తి అందరికీ ఉండదు. కనుక రోగిని తన మానాన ఉండనివ్వటం మంచిది. బతికున్న వాళ్ళకు తెలిసి తెలియకుండా మరణ శాసనాలు రాయడానికి ఎవరిని అనుమతించకూడదు. మంచాన పడి యంత్ర సహాయంతో కూరగాయలలాగా చలనం లేని స్థితిలో కొన ఊపిరి నిలుపుకునే వారు 2 రకాలు. ఒకరికి శరీరం పూర్తిగా జడమైపోయి ఉంటుంది. దాన్ని ఎలాగోలా నిలపడం కష్టసాధ్యంగా ఉంటుంది. కానీ మెదడు మాత్రం చురుగ్గా ఉంటుంది. భావోద్రేకాలు చురుగ్గా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు సామర్థ్యం మామూలుగా ఉంటుంది. పాపం రోగికి ఇది యమయాతన. వాళ్ళు చూడగలరు, వినగలరు, వాసన పట్టగలరు, విషయాలు గ్రహించగలరు, కానీ ఏమీ చేయలేరు. శరీరం ఎలాంటి స్పందన చూపడానికైనా సహకరించదు. వాళ్ళు లేచి నిలబడి నడవాలనుకుంటారు, కానీ శరీరం చచ్చుబడిపోయి ఉంటుంది. అలాంటి స్థితిలో ఒక నిర్ణయం తీసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. పైగా తన గురించి అందరం ఏం మాట్లాడుతున్నారో రోగి వింటూనే ఉంటాడు. ప్లగ్ పీకేలా వద్దా అన్న చర్చ జరుగుతుందని గ్రహిస్తూనే ఉంటాడు. అదొక దుర్భరమైన దుస్థితి. అలాంటి స్థితి ఎవరికి రాకూడదు. కానీ వచ్చి కూర్చుంటే ఏం చేయాలి? అతి క్లిష్టమైన ప్రశ్న. దానికి ఒకే ఒక్క సరైన జవాబు అంటూ ఉండదు. అది సంబంధిత వ్యక్తుల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. మరో విధమైన రోగులు ఉంటారు. వీళ్లకు శరీర స్థితి కొంత సాధారణంగానే చేవగానే ఉంటుంది. ఆహారం తీసుకుంటారు, అది అరిగిపోతూ ఉంటుంది. అన్ని శరీర ధర్మాలు నడుస్తూనే ఉంటాయి. కానీ వీళ్ళకు మెదడు పనిచేయదు, జడత్వంలో ఉంటుంది. కనుక శరీరం కదలదు, స్పందించదు. శరీరం వివిధ వైద్య ప్రక్రియల సహాయంతో సజీవంగా ఉంటుంది. లోపల పూర్తిగా ఖాళీగా ఉన్న డొల్లలాగా ఉంటుంది. ఎటువంటి స్పందన ఉండదు. ఇటువంటి స్థితిలో అయితే మీరు 21 రోజులు చక్రాలు 5 గడిచేదాకా వేచి ఉండి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటికి ఎలాంటి మెరుగుదల లేకపోతే ప్లగ్ లాగేయవచ్చు. రోగి స్థితి సాధారణమయ్యే అవకాశం 100% లేదు అని భావించవచ్చు. ఇలా అంటే మీకు చాలా కటువుగా, క్రూరంగా అనిపించవచ్చు. కానీ ఈ రోజులలో చాలామంది నిజాయితీ పరులైన డాక్టర్లు ఇలాంటి స్థితిలో రోగికి ఇక చికిత్స కొనసాగించడం నిష్ప్రయోజనమని తెలుసుకున్న తర్వాత అతని బంధువులకు అతగాడిని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్తూనే ఉన్నారు. మీరు హాస్పిటల్లో బిల్లులు కడుతూనే ఉండాలి అని భావించే డాక్టర్లు మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేస్తూనే పోతారు. ఈ రోజులలో నొప్పిని, బాధను తగ్గించే వైద్య చికిత్స విధానంలో వచ్చిన పురోగతి వల్ల మరణశయ్య మీద మనిషి అనుభవించే శారీరక బాధలో చాలా భాగం మందులిచ్చి తొలగించే స్థితి ఉన్నది. కొందరు అడుగుతూ ఉంటారు, అలా నొప్పి తగ్గించే చికిత్స వల్ల సమీప భవిష్యత్తులో సంభవించబోతున్న మరణ ప్రక్రియ మీద ప్రభావం ఉంటుందా? మరణశయ్య మీద ఎలాగోలా కష్టపడి అనుభవించవలసిన శారీరక బాధనంతా అనుభవించితే ఏదైనా ప్రత్యేకమైన లాభం ఉందా అని. అసలు ఇటువంటి ప్రశ్న ఉదయించడానికి కారణం నొప్పిని, బాధను సౌఖ్యంగా భావించి అనుభవించడం గొప్ప సద్గుణం. దానివల్ల చేసిన పాపాలకు పరిహారం అవుతుంది అని లోకంలో చేస్తూ ఉండే నీతి బోధలు. మరో కథ వినండి. స్వర్గద్వారం దగ్గర ఒకరోజు ఒక కొత్త బృందం దిగిపోయింది. బృందంలో అందరూ గోల్ఫ్ ఆటగాళ్ళు. వస్తూనే వాళ్ళ స్వర్గంలో గోల్ఫ్ ఆడేందుకు గోల్ఫ్ కోర్స్ ఉందా అని అడిగారు. స్వర్గంలో ప్రవేశానికి అనుమతి ఇచ్చే సెయింట్ పీటర్ లేకేం ఉంది అన్నాడు. అది బాగుంటుందా? మేము వెళ్ళి చూడవచ్చా అని అడిగారు వాళ్ళు. ఆయన అనుమతితో వాళ్ళు ఒక మోటార్ బండి మీద ఆ గోల్ఫ్ కోర్సుకు చూసేందుకు వెళ్ళారు. పూలతో, పచ్చదనంతో నిన్న ఆ గోల్ఫ్ కోర్సు అద్భుతంగా ఉంది. కానీ 3వ హోల్ దాటిన తర్వాత వాళ్ళకు గొయ్యి కనిపించింది. ఆ గోతిలో మంటలు. ఆ మంటలలో కాలుతూ, కేకలేస్తూ, బొబ్బలు పెడుతూ కొందరు మనుషులు కనిపించారు. అది చూసి వాళ్ళు, స్వర్గంలో ఎలాంటి బాధలు ఉండవనుకున్నాం, మరి ఇదేమిటి అని అడిగారు. వాళ్ళు మత బోధలను పాటించేవాళ్ళు, వాళ్ళకి అదే కావాలని పట్టుబట్టారు అని పరిశుద్ధాత్మ నుంచి సమాధానం వచ్చింది.
ఎవరైనా మరణశయ్య మీద ఉన్నప్పుడు నొప్పిని నివారించే మందులు వాడవచ్చా అని ప్రశ్న. నిద్రమత్తు కలిగించకుండా నొప్పిని మాత్రం నివారించే మందులు అయితే వాటిని తీసుకున్న తర్వాత కూడా మీరు దాదాపు సాధారణమైన స్పృహలో ఉండగలిగితే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నొప్పి అనుభవించటానికి వైద్య సంబంధమైన ప్రత్యేక కారణం ఏది లేనప్పుడు మీరు ఆ నొప్పి భరించడం ఎందుకు? కానీ ఆ మందులు నిద్రను కలిగించేవైతే కానీ అవి తీసుకున్న తర్వాత మీరు స్పృహలో ఉండలేకపోతుంటే మాత్రం వాటిని తీసుకోకుండా ఉండడమే మంచిది. సో ఇదండి ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంటి దగ్గరే మరణిస్తే అన్న విషయం గురించి సద్గురు మాటల్లో మనం తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.